ఐపోలవరం మండలం పరిధిలోని టీ కొత్తపల్లి గ్రామం సచివాలయంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సవరపు వెంకట్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షులు మద్యంశెట్టి పురుషోత్తం, ఎంపీటీసీ లంకెలపల్లి జిమ్మి, టీ కొత్తపల్లి జనసేన పార్టీ అధ్యక్షులు ప్రసాద్, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా టీ కొత్తపల్లి గ్రామంలోని పలు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాయతీ సచివాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క ఆహ్వానం పంపించి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఐపోలవరం జనసేన పార్టీ మండల అధ్యక్షుల వారికి మన టీ కొత్తపల్లి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన సెక్రటరీ అయినటువంటి సచిన్ గారికి, మోషన్ గారికి, అలాగే స్టాఫ్ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మన మండల ప్రెసిడెంట్ గారు కేక్ కట్ చేసి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, జనసేన అందరికీ నమస్కారాలు. 10 సంవత్సరాలు ఏకదాటిగా ఒక్క ఆయన పడ్డ శ్రమ 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఈరోజు మన గురించి, మన బాగు గురించి ఆయన ఈరోజు తీసుకున్న నిర్ణయం 10 సంవత్సరాలు దయచేసి ఆయన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. 10 సంవత్సరాలు ఆయన అవమానాలు, భరించిన కష్టాలు, ఓటమి ఇవన్నీ ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు. మీరు ఏంటంటే, మీరు దయచేసి తప్పుగా అనుకోవద్దండి. ఒకప్పుడు ఆయన సినీ హీరో, ఆయాల రాజకీయ నాయకుడు కాదు, మేమంతే చేస్తాం. కానీ ఇవాళ గౌరవప్రదమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఈరోజు మనం చేసే ప్రతి కార్యక్రమం ఆయన గౌరవాన్ని పెంచి మన గౌరవాన్ని పెంచుకునే విధంగా ఉండాలి. తద్వారా మన భవిష్యత్తును మలుచుకునే విధంగా ఉండాలి తప్ప మన సరదా వేరొకరికి చికాకు తెప్పించకూడదు. ఇంకా రేపు రాబోయే రోజుల్లో 29వ సంవత్సరం నాటికి మీ నెత్తి మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. మీరు ఇప్పటి వరకు ఆయన్ని ఊహించిన దాంట్లో సాధించింది 30% మాత్రమే. ఇంకా 70% కష్టపడవలసిన బాధ్యత అయితే ఆయన దారికి తెచ్చే వరకు మీకు ఉంది. అప్పటి వరకు ఖచ్చితంగా మీరు కృషి చేసి అదేవిధంగా ఆయన ఆలోచనల్ని పరిగణలోకి తీసుకుని మీ భవిష్యత్తును కూడా మలుచుకునే విధంలో ఏ విధమైన సహకారం కావాల్సిన టీ కొత్తపల్లి గ్రామ పెద్దలుగా, జనసేన పార్టీ నాయకులుగా, మండల స్థాయి నాయకులు కానీ మీ భవిష్యత్తు విషయంలో ఏ రకంగానైనా మేము అండగా ఉంటామని తెలియజేస్తూ రాబోయే రోజులు ఈ కార్యక్రమాలు మరింత ఘనంగా జరిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. టాప్ యూత్ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే డిప్యూటీ సీఎం గారికి, అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి, మన టీ కొత్తపల్లి
జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఉన్నప్పుడు యూత్ అంతా కూడా మనం చదువుకున్నామంటే ఒక నియమ నిబంధనలతో ఉండాలి. మనం ఎంతో కష్టపడి మన తల్లిదండ్రులు చదివిస్తున్నారు కాబట్టి దాన్ని మనందరం కూడా యూజ్ చేసుకుని మనకి భవిష్యత్ పునాది పవన్ కళ్యాణ్ గారు వేశారు కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మన యూత్ అందరికీ కూడా మన జనసేన పార్టీ తరఫున పెద్దలకు యూత్ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.